నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు, గత 2-3 రోజులుగా చూస్తున్న విషయాలు వరుసగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్లో ఆ మీటింగ్లో ఏదో ఆయన ఏడవడం, జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడు, మనం కాపాడుకోవాలి జాతి ప్రయోజనాల కోసం అని ఆయన మాట్లాడడం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు, ఈసీ అంతా ఆయన కనుసన్నల్లో నడుస్తుంది అని ఆయన మాట్లాడుతుండడం. ఈరోజు ఉదయం నుంచి కొన్ని వార్తలు సర్క్యులేషన్లో ఉన్నాయి. తాడేపల్లికి సంబంధించిన ప్రతి కీలక సమాచారం తెలుగుదేశం పార్టీకి కొంతమంది వైసీపీ వ్యక్తులే చారవేశారు, వాళ్ళు కొంతకాలం పాటు అత్యంత సన్నిహితులుగా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతికి ఉన్నటువంటి వ్యక్తులే అని ఇలాంటి సమాచారాలన్నీ ఒకవైపుకి డ్రైవ్ చేయబడుతున్నాయి. ఏంటి వరుసగా 2019 ఎన్నికల ముందు ఇదే సిచ్యువేషన్. అది తెలుగుదేశం పార్టీ ఫేస్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ఆ విమానంలో దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి ఆయన ఇరునవ్వులు నవ్వుతుంటే ఇల్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు అతను పక్కకి వెళ్ళి. 2019 ఎన్నికలు 19 ముందు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 19 గవర్నమెంట్ ఓ సంవత్సరం ముందు అలాగా అదే వార్త కింద కూడా వచ్చింది. ఇదేట్రా బాబు ఇంతలా గుమ్మిగూడేస్తున్నారో, వీడేమో తింగిరోళ్ళ ఉన్నాడో అనుకున్నాను నేను. అలాగే అప్పట్లో కూడా చాలామంది టీడీపీలో ఉండి కోవర్ట్లుగా పనిచేసిన వాళ్ళు తర్వాత పార్టీ ఓడిపోయిన వెంటనే జంప్ అయిపోయిన వాళ్ళు చూసాం మనం. టీవీ డిబేట్ నడుతుండే కానీ ఫలితాలు వస్తున్నప్పుడే జగన్ అన్న అది అన్న వాళ్ళని చూసాం మనం. అంటే సహజంగా జరుగుతాయండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు ఇటువైపుకి వచ్చేస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కర్మ అండి అది. నువ్వేమిచ్చావో అదే వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇది నిలబడే రకం కాదు, ఇది 3 నాలుగు ముచ్చటనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికన్నా. ఎందుకంటే ఒక్కటి కాదు, ఒకటన్నా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల ఆమోదం పొందేది పనులు ఏమన్నా ఉంటే పర్లేదు లేరా బాబు, అవి చెడగొట్టినా కానీ డబ్బులు తినేసినా కానీ ఈ పని చేస్తున్నాడు ఏదో రకం కాపాడుతుంది అనుకోవచ్చు. అసలు ప్రజావేది కూలగొట్టడం దగ్గర నుంచి రోడ్లు తవ్వుకుపోవడం వరకు కూడా విధ్వంస గారి వీరప్పని మించిపోయారు వీళ్ళు. దోపిడీల్లో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఏనుగు దంతాలు ఎర్రచందనం కొట్టుకుని వెళ్ళిపోయినట్టు వీళ్ళు భూములు, ఇసుక, మద్యం ఏది వదిలిపెట్టలేదు. మట్టి, మశానం అన్నీ. పోనీ ప్రజలకు ఏమన్నా ఉపయోగపడేది బిస్కెట్ అన్నా సరిగ్గా వేసాడా, పొట్లం పాడేయకుండా బిస్కెట్ పడేస్తున్నాడు, ముక్క పడేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్. ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు ఓపిక పట్టారు. అరాచకం వాడి అతను ఏం చేయమంటే చేశారు. భయపడి కొంత చేశారు, వాళ్ళ ప్రలోభాలకు లొంగి కొంత చేశారు, బ్లాక్మెయిలింగ్ కొంత, ఏసీబీ కేసులు అది ఇదని బెదిరించి కొంత చేశారు, సిఐడిని ప్రయోగించడం వల్ల కొంతమంది చేశారు, లేదా ఇష్టాపూర్వకంగా కులము, మతం, ప్రాంతం ఆధారంగా అతని మీద ప్రేమతోటి కొంతమంది చేశారు. కానీ గత సంవత్సరం ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ముగిసిన తర్వాత మళ్ళా ఇంకొక తీర్పు కోసం వీళ్ళు నిలబడ్డారో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో 108 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. అదే టైంలో లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టాడు. లోకేష్ గారిని లోకేష్ ఇప్పుడున్న పరిస్థితులకి లోకేష్ గారి బాధ్యత, ఆయన కృషిని మనం ఇవ్వడం విస్మరించజాలం. ఆయన రూపురేఖ లావణ్యాలు మార్చుకోవటమే కాకుండా క్రమశిక్షణ, ప్రజా సమస్యల పట్ల స్పందన, కార్యకర్తలను ఆదుకోవటం. జగన్మోహన్ రెడ్డి వేసిన ఏపుడికి కార్యకర్తలు చెల్లాచెదురైపోవాలి. గద్దల నుంచి కోడిపెట్ట ఎలా కాపాడుకుంటే అలా కాపాడేటి లోకేష్. ఏ కార్యకర్తకి సమస్య వచ్చినా ఆయన ఆ పార్టీ ఆదుకుంది లోకేష్ గారు, పర్టికులర్గా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకడిని ఆదుకోలేదు, గాలికి వదిలేసాడు. ఓరు బాబుని చాలామంది వాళ్ళకి కోవిడ్లో కట్ట చచ్చిపోయామని చెప్పేసి పోస్టులు పెట్టారు. చాలా దగ్గరగా పనిచేసిన వాళ్ళు, చాలా క్లోజ్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటూ మొదలెట్టారు, పట్టించుకోవట్లేదు అది దాన్ని. దీన్ని బట్టి డెఫినెట్గా అటుపక్క నుంచి ఇటుపక్క మారుతారు. ఎందుకు వచ్చిన కూడా బాబు రేపు పొద్దున్న వాళ్ళు వచ్చిన తర్వాత
వీళ్ళిద్దరి మధ్య గొడవలో మనల్ని నలిపేస్తారు. అంటే కొంచెం తప్పులు చేసిన వాళ్ళు, బాగా తప్పులు చేసిన వాళ్ళు ఇంకా అలాగా తెగించినోడు తెడ్డిలింగం నిండా ముళ్ళోడు సెలెక్ట్ అన్నట్టు ఇంకా ఓపెన్ అయిపోయి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు. జవహర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఇలాంటి ఆ రెడ్డి, ఈ రెడ్డి, A to Z రెడ్డిలు అందరూ కొంతమంది అటుపక్క అయిపోయారు. మరి ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపు చేరవేస్తున్న వాళ్ళు, చారవేసి వాళ్ళు ఎవరంటే అధికారులు అనుకోవాలా, నాయకులు అనుకోవాలా? అధికారులు, నాయకులు కూడా. ఓకే, రేపు వద్దన మమ్మల్ని ఏమీ చేయకుండా ఉంటారు వీళ్ళు, మనం సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి భావన కొంత. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద దొబ్బుదొగులు వచ్చినట్టు, చీ అమ్మ అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పు కడి దాచి పెట్టినట్టు చెడగొట్టి మన భవిష్యత్తు కూడా పాడు చేయడానికి కోపం మీద కొంత. ఇలాగ రకరకాల కారణాలతోటి అసలు మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, ముగ్గురు రెడ్లే కాదు కదా ఈ సమాజం, రెడ్లు మాత్రమే లేరు కదా. ఆ నలుగురు రెడ్లే దుబ్బేస్తున్నారని మిగతా వాళ్ళు కూడా కోపం అవుతుంది. బడుగు బలహీన వర్గాలు, SC ST మైనారిటీ వర్గాలు ఉంటాయి. అలాగే కమ్మ, కాపులు, రాజులు ఇలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు గ్రామంలో. వాళ్ళు చూసుకున్నారు అవతల పార్టీలో మనకి ఏ గౌరవం దక్కింది, మన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు గారు ఎలా చూస్తాడు, ఈడు ఎలా చూస్తున్నాడు మనల్ని అనేటువంటి భావన నుండి ఆ కోపం కూడా ఉంటుంది. ఇటుపక్క వీళ్ళు మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వీడి మీద కోపంతో కొంత, భయంతో కొంత, భద్రత కోసం కొంత పనిచేస్తారు. ఇటు ఇవన్నీ అర్థమైపోయే సజ్జల రామకృష్ణారెడ్డి బేలతనం ఇంకా ఏమి అధికారాంతం వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయలేడు. అధికారం చేతిలో మట్టగిడసలా జారిపోతున్నప్పుడు దాన్ని పట్టుకున్నా కన్నా ఆగదు. దీని చూస్తే నాకు ఏమైనా కర్మ సిద్ధాంతం అలాంటిది ఏంటంటే, కర్మ అనేటువంటిది మీకు భాగవతం పురాణాల్లో మనకి కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉంటాడు. కంస సంహారం అనంతరం తన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, శ్రీకృష్ణ మహాత్మా, నువ్వు దేవదేవుడు కదా, నువ్వు సర్వకాల సర్వజ్ఞుడు కదా, అసలు సృష్టికి మూల కారణం నువ్వే కదా, ఈ కంస సంహారం వరకు ఇన్నాళ్ల పాటు మమ్మల్ని ఈ ఖైదులో ఉంచాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఆ రోజే సంహరించి మమ్మల్ని విముక్తి కలిగించవచ్చు కదా ఈ ఖైదు నుంచి అని అడుగుతారు. అడిగితే, అదేంటమ్మా నీ కర్మ నువ్వు చేసింది నిన్ను వదిలిపెట్టదు కదా, పూర్వజన్మలో నువ్వు నన్ను నా తల్లి నుంచి వేరు చేసావు కదా, పూర్వజన్మలో నువ్వు కైకేవి, ఇది ద్వాపర యుగం, త్రేతాయుగంలో నువ్వు కైకేవి, నన్ను నా కుటుంబం, నా తల్లికి దూరం చేసావు కదా, మరి ఆ శిక్షను నేను ఎలా తప్పించుకుంటావు, అది ఈ జన్మలో పరిహారం అయింది, నేను నీ కడుపుని జన్మించినా నీకు ఆ శిక్ష తప్పలేదు, మరి నువ్వు వెళ్ళి మరి యశోద దగ్గర ఉన్నావు. అయ్యో పూర్వజన్మలో నా తల్లి కౌశల్య ఆవిడే కదా, ఆవిడ ఏదైతే మిస్ అయిందో అది ఈ జన్మలో నాకు ఆవిడకి పొందింది, అది ధర్మం కదా, సమన్యాయం అంటే అదే. కర్మ ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తుంది, ఎవరు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవించేలా చేస్తుంది, ఎవరు పొందాల్సింది వాళ్ళు పొందడం. దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనది ఎప్పటికీ దక్కదు అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని కృష్ణుడు చిన్న సైజు బోధ చేస్తాడు గీత. అంటే రేపు ఎలాగూ ఓడిపోయిన తర్వాత మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఎన్నికల కమిషన్ అంతా వాళ్ళకు అనుకూలంగా పనిచేసింది అని చెప్పడానికి ఇప్పటి నుంచే జనాల్ని ప్రిపేర్ చేయడానికి ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. మీకు నేను ఇందాక చెప్పిన దానికి ఇది అర్థమేస్తుంది. గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఎలా పనిచేసింది, డీజీపీని మార్చింది, సిఎస్ని మార్చింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మార్చింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా అప్పటికి వారం రోజుల క్రితమే పోస్టింగ్ వచ్చిన అత్యంత నిజాయితీ పడిన రాములు గారిని మార్చేశారు. ఇలాగ వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు. ఏం చెప్పినా వీళ్ళు ప్రతిపక్షాలు మొరబెట్టుకున్నా వినలేదు. ఆఖరికి ఆ ద్వివేదియో ఏడు మొఖం వేసుకుని కూర్చుంటే చంద్రబాబు గారు అటు వెళ్ళి ఏంటండి ఇది అంటే ఇలా మొఖం కాల్చిన చీడి కిందలో పెట్టుకున్నాడు, కానీ మొఖం మాట సమాధానం చెప్పలేదు. ఆ దృశ్యాలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చూసారు, అసలు సమాధానం చెప్పలేదు. వీళ్ళ మాట పట్టించుకునేవాడే లేడు. నీకు విజయసాయి రెడ్డి లాంటి పచ్చి దొంగ, నేను మళ్ళీ చెప్తున్నా, పచ్చి దొంగ, బందిపోటు దొంగ చెప్తే అన్నది వాళ్ళు. అటువంటి వీళ్ళు మంచోళ్ళు కదా, వీళ్ళు చెప్తే ఎందుకు అనకూడదు, వీళ్ళు నిజమే చెప్తారు కదా, వాళ్ళ మీద చాలా బెటర్ కదా, 1000 రెట్లు బెటర్. వీళ్ళు దొంగోళ్ళు కాదు, వాళ్ళు బందిపోటు దొంగలు. నీకు పెన్న దొబ్బేసినోడును బ్యాంకులను కొలగొట్టేసినోడు ఒకట్లాగా ఎలాగొస్తాడు. ఇప్పుడు బ్యాంకులో పొరపాటుని మీ బ్యాంకులో ఏదో ఫారం పూర్తి చేయాలి, ఒకసారి పెన్ ఇవ్వండి గోపి గారు అని తీసుకుంటాం. మీ పనిలో మీరు, నా పనిలో నేను మర్చిపోయి వెళ్ళిపోతాం పెంజలు పెట్టుకుని. ఆ దొంగతనం అవదా? అలాంటి పనులు చేస్తారు టీడీపీలు ఏమైనా చేస్తే, అంటే దాంతో పోల్చుకోవచ్చు. వాళ్ళు అలా కాదు, మీరు డబ్బులు డ్రా చేసుకుంటే సూట్గా చెట్టుకు పోయేవాళ్ళు.
అర్థమైందా? అంత ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేయడం కోసం వచ్చిన వాళ్ళు దొంగలన్నట్టు వాళ్ళు బ్యాక్లే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ విజయసాయి రెడ్డి జగన్ ఇలాంటి వాళ్ళు అందరూ. కాబట్టి వాళ్ళిద్దరిని ఒక ఘాటను కట్టకూడదు. వాళ్ళు మీకు పనిచేసింది ఎలక్షన్ కమిషను. ఇప్పుడు వీళ్ళకి పని చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా పని చేయట్లేదు. అలా పని చేస్తే సిఎస్ జవహర్ రెడ్డి అక్కడ ఎందుకు ఉంటాడు? మీ ముఠా వాళ్ళు అందరూ పోలేదు కదా, మీనా ఉన్నాడు కదా అక్కడ. అలా పని చేస్తే ఈ పాటికి పిన్నెల రామకృష్ణారెడ్డి ఎప్పుడో లోపల అరెస్ట్ చేసి మోకాలు చెప్పులు తీసేయాలి, రీప్లేస్మెంట్ చేయాలి ఆపరేషన్. మొక్కలు చెప్పులు తీసేసి మళ్ళీ వాళ్ళు కోర్టులో అడుగుతారని మళ్ళీ ఇంకోటి తెచ్చిపెట్టేయాలి అక్కడ. అర్థమైందండి? అంటే అందుచేత సో ఒక్కొక్కటి క్రమంగా పరిణామాలన్నీ దూరం అవుతున్నట్టు అనిపిస్తుంటేనే పొన్నవల్ లాంటి వాళ్ళు లండన్లో ఏడుపులు. మీకు యుద్ధంలో ఓటమి పాలైన తర్వాత ఓటమి ముందు యుద్ధంలో ఓడిపోయే వాళ్ళకి పరాకు కళలు వస్తూ ఉంటాయి, భవిష్యత్తు దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. యుద్ధంలో క్షతగాతులై పడిపోయినట్టు, రక్తం ఓడుతున్నట్టు, రాబందులు వచ్చి పొడుచుకు తిన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అది నిజం కాదు, కానీ అలాంటి దృశ్యాలు ఊహల్లోకి వచ్చేస్తాయి. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, క్షతగాతులై కాళ్ళు చేతులు తెగిపడి ఉంటే వాళ్ళు పట్టించుకున్నాడు ఎవడో ఉండడో, రేపు వద్ద మన పరిస్థితి ఏంటి, వాళ్ళు మన మీద విజయ విహారం సంహారం చేస్తారు మనల్ని అనేటువంటి భావన మైండ్లో ఫిక్స్ అయిపోయి అయ్యే కళల కింద వస్తాయి. అలాంటి ఆ భ్రమలో ఉన్నారు ఇప్పుడు. అవి కనపడుతున్నాయి దృశ్యాలు వీళ్ళకి. అంటే ఎగిరెగిరి తండుకుంటూ అమరావతి నుంచి ఏ అమరావతిని నాశనం చేద్దామని చూసారు, అదే అమరావతిలో కాలు తాడుగట్టుకి ఇచ్చుకెళ్తాడేమో అన్న భయం ఉంటుంది అలాగే. ఏ రోడ్లు అయితే తవ్వుకుపోయారో ఆ రోడ్ల మీద దానికి సంబంధించిన అధికారిని రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటూ తీసుకెళ్తారేమో అన్న భయం వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి అనేకం. ఇప్పుడు ఏ సుధాకర్ గారిని, డాక్టర్ గారిని, వైద్యుని ఇప్పుడు నాకు చాలా బాధ అండి. ఆయన ఎంతో మంచి వైద్యుడంట. ఆయన్ని పెడరెక్కలు విరిచికట్టి ఒక వైద్య నిపుణుడు, ప్రాణదాత, దేవుడు తర్వాత దేవుడు అంతటోడు అతను తీసుకెళ్ళిన ఆ కానిస్టేబుల్స్ని కానీ వాళ్ళని కానీ దానికి సంబంధించిన అధికారిని కానీ అతను పిచ్చోడిని చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులను కానీ రేపొద్దున్న తలకిందులుగా ఎలాడదీసి కింద మంటాడతారేమో. ఏం చేస్తాం? అతను నర్సీపట్నం ఆయన చింతకాల అయ్యని పాత్రుడు గారు అలాంటివాడే. నేను అలాంటివాడినే పింకీ అంటాడు పైగా. అతను నేను అలాగే చేస్తాను, నేను తంపడే చేస్తాను అంటాడు. లేదా వీళ్ళందరినీ ఎక్కడో చోట చెట్టుకి కట్టేసి ఆ చుట్టుపక్కల తేనెపొట్లు పగలు కొట్టేస్తే ఇలాంటివన్నీ చేస్తారేమో అనేటువంటి కళ్ళ కింద వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇదేనా పొన్నవల భయం? పొన్నవలదేంటి ఏంటి జగన్కి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఇలాంటి భయమే. వాళ్ళకి నిజంగా చేస్తారో చేయరో తెలియదు, కానీ వీళ్ళు ఇలాంటి క్రూరులు కాబట్టి, రాక్షసులు కాబట్టి వాళ్ళు కూడా అలా చేస్తాయి ఏంటి అని మన పరిస్థితి అనేటువంటిది గుబులు తెప్పిస్తూ ఉంటుంది, దిగులు వచ్చేస్తూ ఉంటుంది, ఆ భయం ఆవహిస్తూ ఉంటుంది. కాపాడుకోవాలి మనం అంతా అని అంటే లండన్ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఏం కాపాడతారు? అదేనండి. ఇప్పుడు ఆ దుఃఖానికి అంతం లేదండి, ఇది అంతులేని కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి అని ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, కానీ వీళ్ళు ఏం కాపాడకలేదు. అతను ఆల్రెడీ దేశం కొనేసుకుంటాడు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లు చూపిస్తారు, ఆ రియల్ ఎస్టేట్ కూడా తీసుకెళ్ళి ఇదిగోండి ప్లాన్ డబుల్ బెడ్రూమ్, ఇదిగో ఇక్కడ ఒక కిచెన్, ఇక్కడ ఇది అన్నీ చూపిస్తాడు. సరే అని చెప్పి బుక్ చేసుకుంటారు. అలాగే ఓ దేశం కొనుక్కుంటాం వెళ్ళేటి ఇతను. దేశం అంటే దీవి కొనుక్కుని దాన్ని దేశం కింద చేసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఖాళీ స్థలం తీసుకుని దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేసిన హోటల్ అది పెట్టుకుంటారు కదా. అలాగా ఒక ఏరియాలో అక్కడ పెద్ద ఎలాంటి కండిషన్స్ గట్టా పెద్ద లేని ఉన్నాయి. ఇంగ్లాండ్కి సంబంధించి పాస్పోర్ట్లు గట్టా అవసరం లేని దీవులు గట్టా కొన్ని ఉంటాయి. ఏమంటే ఇది మాకు కావాలండి అని చెప్తారు. ఎంత అంటే పడతాడు, ఇది బావసం ఏంటి, దుబ్బేసిందే కదా అంతానే. ఈ పాటికి బోళ్ళని తరలించే ఉంటారు. అక్కడ వ్యాపారాలు పెట్టించేసారు కొంతమంది బినామీలు. అక్కడ ఏమీ పని లేకుండా ఎందుకు పనికిరాని పోరంబోకులు కొంతమంది ఇటీవల కాలంలో టైల్స్ వ్యాపారాలు అయ్యి పెట్టారు. దానికి వ్యాపారం అవ్వక్కలేదు, ఆ లైసెన్స్ ఆ టైల్స్ పెడతారనమాట, దుకాణం పెట్టి కూర్చుంటారు, ఆ డబ్బులు చూపించుకుంటాను అక్కడ. అలాగే కొంతమంది ఇక్కడ నుంచి వ్యాపారాలు కంపెనీలు కొనుక్కొని అక్కడికి స్థిరపడిపోవడానికి పోతున్నారు. వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, పెట్టుబడి పెడితే ఇస్తారు కదా. అలాగే వీళ్ళందరూ మెల్లమెల్లగా చేరిపోతారు. దుబ్బేసిన డబ్బులే కదండి ఇదంతానే. ఇలా ఒక ముఠా వీళ్ళ గ్యాంగ్ చాలా వరకు చేరిపోతారు అక్కడికి. వాళ్ళందరూ కలిపి ఆ దీవిలో తయారు చేసుకుంటారు. ఒక దేశం ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ మళ్ళీ ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు, లేకపోతే ఉన్నదాన్ని కొనేసుకుంటాడు. అక్కడ మొత్తం ఈ టీం అంతా చేరిపోతారు అక్కడ. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం ఇబ్బంది ఉండదు, అతను కాపాడాల్సిన అవసరం శుభ్రంగా అతనికి ఇప్పుడు ఎలా సాగుతుందో అప్పుడు అలాగే సాగుద్ది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదండి, లక్షల కోట్లు. ఈ డబ్బు అంతా ఏమైపోయింది? 8 లక్షలు 9 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. అది తెచ్చిన దాంట్లో 2 లక్షల కోట్లు వాడుంటారు, మిగతా డబ్బు అంతా ఏమైపోయింది? దాని సమానం చెప్పరు.
అప్పుడు మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. భారత ప్రభుత్వం అప్పుడు ఉన్నవాళ్ళు మోడీ గారు వాళ్ళ సహకారం లేకుండా ఇవన్నీ చేయడు అతను. రేపు మళ్ళీ వాళ్ళే వస్తే అదే సహకారం కొనసాగితే అతను ఏమీ పెకలేరు వీళ్ళే. అర్థమైందా మీకు? కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. దేవుడిని మనం మొక్కుకోవాలి. ధర్మం న్యాయం జరగాలంటే పైన మోడీ గారు రాకూడదని మనందరం కూడా ప్రార్థించాలి. అందరూ తలకొరిని కొబ్బరికాయలు కొట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.